మనమేమిటో మనకు తెలుసు. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు దూసుకెడితే ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్, అన్ని రకాల పజిల్స్ ప్రహేళికలన్నింటినీ ఛేదించుకొని మనం ముందుకు వెళ్ళగలం ఖచ్చితంగా. అటువంటి ధైర్యం రాష్ట్ర ప్రభుత్వాధినేతకి ఇప్పటికీ ఉంది. మనందరికీ కూడా అటువంటి ధైర్యం మనకు కలగాలి. ఆయన ధైర్యమే ఆయనకి శ్రీరామ రక్ష, ఆయన ధైర్యమే మనకి శ్రీరామ రక్ష. అందుకని వచ్చే సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాగా అవసరం. కాబట్టి నిజంగానే విశ్వావసు అంటే అన్ని రకాల బంగారము లోహాలు అన్నీ ఆంధ్రప్రదేశ్లోనే లభ్యమై భగవంతుడి దేవల్ల అన్ని రుణాలు తీరిపోయి వారు ఆశించినట్టే స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపొందుతుంది అని స్వర్ణభారత్ ట్రస్ట్ సాక్షిగా మనం భగవంతుని ప్రార్థన చేద్దాం. స్వర్ణం ఉన్న చోట స్వర్ణమే ఉంటుంది. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలి అంటున్నది స్వర్ణ భారత్ ట్రస్ట్లో. నాకు నిన్న ఈ ట్రస్ట్ గురించి కూడా ఒక్క వార్త నిన్ననే పేపర్లో చూసి ట్రస్టు అధిపతులకు నేను నమస్కారం చేసుకున్నా. 14 ఏళ్ల క్రితం బొంబాయిలో తప్పిపోయినటువంటి ఓ కుర్రాన్ని ఈ ట్రస్టు వారు చేరతీసి 14 ఏళ్ల పాటు విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకి జీవితానికి అవసరమైన వృత్తులన్నీ నేర్పి మళ్ళీ బొంబాయి తీసుకెళ్ళి ఎక్కడ పనిచేశాడో అక్కడి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల వివరాలన్నీ తెలుసుకుని వాళ్ళని పిలిపించి వాళ్ళకి మొత్తం మీద ఆ అబ్బాయిని అప్పగించారండి. నిన్న పేపర్లో చూశాను.